ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, రాత్రంతా మంచి నిద్ర దయచేసావయ్యా. ఈ ఉదయకాలపు సమయంలో లేచి ఇలా ఈ మొదటి గడి నీకు అప్పగించడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు కోట్లాది వందనాలు తెలియజేస్తున్నామయ్యా. తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాలపు సమయంలో ప్రభువా, ఈ మొదటి గడిని పరిశుద్ధపరిచినట్టే ఈ రోజంతటిని పరిశుద్ధపరచమని అడుగుతున్నామయ్యా. ఈ రోజంతటిని దీవించమని అడుగుతున్నామయ్యా. మమ్మల్ని అభిషేకించమని అడుగుతున్నామయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అభిషేకించమని అడుగుతున్నాం ప్రభువా. ఈరోజు మేము చేసుకునే ప్రతి నిర్ణయాన్ని, ఈరోజు మేము మాట్లాడే ప్రతి మాటని, తలంచే ప్రతి తలంపని, చూసే చూపుని, ప్రతి దాన్ని పరిశుద్ధపరచమని అడుగుతున్నామయ్యా. తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ సమయంలో ప్రభువా, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. స్టూడెంట్స్ కానీ, హౌస్ హోల్డర్స్ కానీ, లేకపోతే జాబ్ చేసే వాళ్ళు కానీ, బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు కానీ, ప్రతి ఒక్క సెగ్మెంట్ గురించి ప్రార్థిస్తున్నానయ్యా. వారి వారి పనుల్లో, వారి వారి జీవితాల్లో ఏదైతే కొదువుగా ఉందో, దేని గురించి అయితే, ఏది నిమిత్తం అయితే వారు శ్రమ పడుతున్నారో, కృంగిపోతున్నారో, నీ చిత్తం అయితే ప్రభువా, ఆ కృంగుదలను తీసివేయమని అడుగుతున్నామయ్యా. తండ్రి, వారి జీవితంలో ఉన్న ఆశని నీవు నెరవేర్చేయ. నువ్వు తృప్తిపరిచే దేవుడు కనుక ప్రతి ఒక్కరి ఆశని నెరవేర్చమని అడుగుతున్నామయ్యా. ఈరోజు ఒక గొప్ప దీవెన మాకు దయచేయమని అడుగుతున్నామయ్యా. ఈరోజు మా జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు ఎదుర్కోవాలయ్యా. మంచి బ్రేక్ త్రూ వచ్చేలాగా సహాయం చేయ్యా. ఎవరెవరైతే వారి జీవితంలో ఈ జీవితం నాకు వద్దు, నా జీవితంలో ఎలాగైనా బ్రేక్ త్రూ కావాలి అని ఆశపడుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారి జీవితంలో బ్రేక్ త్రూ వచ్చేలాగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. ఇప్పటి వరకు జరిగిన ప్రతి చెడు అలవాట్లకి, చెడు క్రియలకి దేవా, ఈరోజు